భోజనాలు చేస్తూ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! జగతి, మహేంద్ర, రిషి, వసు. జగతి మెయిలొచ్చింది చెక్ చేసావా రిషి అని అడిగితే, లేదమ్మా అని అంటాడు కదా! హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు మెయిల్ పంపించారు. మీటింగ్ అరేంజ్ చేశారు 2 డేస్‌లో. వాటికి ఏర్పాట్లు చేసుకోవాలి అని అంటుంది కదా జగతి. సరే అమ్మా, రేపు కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అని అంటాడు కదా రిషి. వసు కూడా నేను కూడా కాలేజ్‌కి వస్తాను అని అంటుంది కదా! వసుని అందరూ కాలేజ్‌కి తీసుకెళ్ళడానికి అంగీకరిస్తారు కదా! ఇంకా తర్వాత అలా మాట్లాడుకుంటూ భోజనాలు కంప్లీట్ అయిపోతాయి. రిషి వాళ్ళు మెయిల్ పంపించారు కదా! ఓకే చెప్తూ నువ్వు రిప్లై ఇవ్వు ఎండీగా అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. గుడ్ నైట్ నాన్న, త్వరగా పడుకోండి, ఎర్లీగా లేచి ఎర్లీగా కాలేజ్కి వెళ్దాము అని అంటాడు మహేంద్ర. సరే డాడ్ అని అంటాడు రిషి. ఇంకా జగతి, మహేంద్ర భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళిపోతారు. రిషి, వసు కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత రిషి వసుతో, వసు నువ్వు పడుకో, అమ్మ మెయిల్ పంపించమని చెప్పారు కదా, నేను మెయిల్ సెండ్ చేస్తాను అని అంటాడు రిషి. సరే అండి అని అంటుంది వసు. ఇంకా రిషి ల్యాప్టాప్ తీసి మెయిల్ చెక్ చేస్తాడు. మెయిల్ మొత్తం చదివిన తర్వాత రిషి మీటింగ్కి ఓకే చెప్తూ రిప్లై మెయిల్ని పంపిస్తాడు. రిషి ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి వసు వంక చూసేసరికి వసు నిద్రపోతూ ఉంటుంది. రిషి కూడా వసు వంక చూస్తూ పడుకుంటూ పొగరు అని నవ్వుకుంటూ నుదుటిపైన ముద్దు పెట్టి పడుకుంటాడు. ఇంకా రిషి పడుకునేసరికి వసు రిషి గుండెలపై తల పెట్టుకొని రిషికి దగ్గరగా జరిగి నిద్రపోతూ ఉంటుంది. రిషి నవ్వుకుంటూ ఇంకా పడుకోలేదా అని అంటాడు. పడుకున్నాను, మీరు పక్కకు వచ్చారు కదా, మెలకు వచ్చేసింది అని అంటుంది వసు. ఒక మెయిల్ సెండ్ చేయడానికి ఇంతసేపా అని నిద్రపోతూనే మాట్లాడుతూ ఉంటుంది వసు రిషి గుండెలపై పడుకొని. ఇంతసేపా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ చదవద్దా, అవన్నీ చదివి మళ్ళీ రిటర్న్ మెయిల్ పంపించేసరికి లేట్ అయింది అని అంటాడు రిషి నవ్వుతూ. సరే సరే గుడ్ నైట్, ఉదయాన్నే లేవాలి కదా అని అంటుంది వసు. మధ్యాహ్నం అంతసేపు పడుకున్నావు, మళ్ళీ ఇప్పుడు వెంటనే నిద్ర పట్టేసింది, అంతలా నిద్ర ఎలా వచ్చేస్తుంది నీకు అని అంటాడు రిషి అనుమానంగా. దేనికైనా అదృష్టం ఉండాలంట, ఇలా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా చాలా అదృష్టం ఉండాలంట, అది నాకు బాగా ఉన్నట్టుంది, అందుకే ఇలా నిద్ర వచ్చేస్తుంది అని అంటుంది వసు. రిషి నవ్వుతూ అవునవును, మామూలుగా కాదు అదృష్టం, బీభత్సంగా ఉంది నీకు, ఇలా నిద్రపోవడానికి కూడా నిజంగా అదృష్టం చేసుకుని ఉండాలి అని అంటాడు రిషి. సార్ మాట్లాడించకండి సార్, నాకు నిద్ర వచ్చేస్తుంది, మీరు ఇలా మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడుతూనే ఉంటాను, ఇంకెప్పుడు నిద్రపోయేది, నిద్రపోండి సార్ అని అంటుంది వసు గారాబంగా. ఇంకా రిషికి ఛాన్స్ దొరికింది. ఏయ్ సార్ అని ఇప్పుడు 2 టైమ్స్ అన్నావు, 4 + 2 6 అని అంటాడు రిషి. అబ్బా మళ్ళీ ఇలా దొరికిపోయానా, దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాల్సిందే, తప్పదు, కానీ ఏమీ ఆలోచించడానికి రావట్లేదే, ఏమని పిలవాలో. సర్లేండి, ఎలాగో ఒక పొద్దుల పుస్తకం ఉంది కదా, మెయింటైన్ చేస్తున్నారు కదా, అన్నీ లెక్క పెట్టుకుంటున్నారు కదా, వీటిని కూడా దాంట్లోనే వేసుకోండి, ఎప్పుడో ఒకసారి బాకీ తీర్చి అన్నీ జమ చేయిస్తాను అని అంటుంది వసు. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. అలా వసుని మాట్లాడిస్తూనే ఉంటాడు. వసు నిద్రపోతూ మాట్లాడుతూనే ఉంటుంది మగతగా. అలా మాట్లాడుతూ రిషి కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఇంకా వసు కూడా నిద్రపోతుంది. అలా ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు. ఉదయం అయిపోతుంది. ఉదయాన్నే ఇద్దరు లేచి ఫ్రెష్ అయిపోతారు. జగతి, మహేంద్ర కూడా రిషి, వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హాల్లో. ఇంకా వాళ్ళు వచ్చేసరికి జగతి కాఫీ రెడీ చేసి అందరికీ తీసుకొస్తుంది. అందరూ కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. జగతి రిషికి ఫైల్ ఇస్తూ, నాన్న రిషి, ఈ ఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి ఒకసారి చెక్ చెయ్యి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అని ఫైల్ని రిషికి ఇస్తుంది జగతి. సరే అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తాను అని అంటాడు రిషి. అలాగే మనం మెడికల్ మినిస్ట్రీతో మీటింగ్ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో కూడా వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి నాన్న అని అంటుంది జగతి. సరే అమ్మా, ఈరోజు బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయమంటావా అమ్మా అని అంటాడు రిషి. అవును నాన్న, ఈ విషయం అందరికీ చెప్పాలి కదా, అందరికీ తెలియాలి కదా, మెడికల్ కాలేజీకి పర్మిషన్స్ కావాలి అంటే ఫస్ట్ హాస్పిటల్ కట్టాలని, ఆ హాస్పిటల్కి పర్మిషన్స్ వచ్చాయి, ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ కొన్ని పర్మిషన్స్ వస్తే మనం హాస్పిటల్కి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా 2 డేస్లో మా మినిస్ట్రీ వాళ్ళతో మనకి మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లో ఏమేం ప్రిపేర్ అవ్వాలి, ఏమేం మాట్లాడాలి, అవి కూడా అందరం డిస్కస్ చేసుకోవాలి అని అంటుంది జగతి. సరే అమ్మా,
కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉందని నోటీస్ బోర్డులో పెట్టిస్తాను అని అంటాడు రిషి. సరే నాన్న, ఇంకా టిఫిన్ చేద్దామా అని అంటుంది జగతి. సరే అని అందరూ కలిసి టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళిపోతారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వసు, నువ్వు నీ క్యాబిన్లో ఉండు, రెస్ట్ తీసుకో అని అంటుంది జగతి. లేదత్తయ్య, నాకు కూడా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి, ఏదైనా చేస్తాను అని అంటుంది వసు. సరే, నీకు కొన్ని ఫైల్స్ పంపిస్తాను, ఆ ఫైల్స్ చెక్ చేయి వసు అని అంటుంది జగతి. సరే అత్తయ్య అని అంటుంది వసు. బోర్డ్ మీటింగ్ ఉందని నోటీస్ బోర్డులో పెట్టిస్తాడు రిషి. ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా నోటీస్ బోర్డ్ చూసి ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉందే, అటెండ్ అవ్వాలి అని ప్రిపేర్ అవుతారు బోర్డ్ మీటింగ్కి. బోర్డ్ మీటింగ్లో అందరూ సమావేశం అవుతారు. బోర్డ్ మీటింగ్లో అందరికీ చెప్తారు, మెడికల్ కాలేజ్ కోసం హాస్పిటల్కి పర్మిషన్స్ వచ్చాయని, 2 డేస్లో హెల్త్ మినిస్ట్రీ వాళ్ళతో మీటింగ్ ఉందని, ఆ మీటింగ్లో మిగతా పర్మిషన్స్ కూడా వచ్చేస్తాయని, ఇంకా చాలా హ్యాపీగా బోర్డ్ మీటింగ్లో ఆ విషయాన్ని పంచుకుంటారు. బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మాకు చాలా సంతోషంగా ఉందండి, జేబీఎస్టీ అంటే జగతి మహేంద్ర భూషణ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు జగతి మహేంద్ర భూషణ్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటవుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి మనం ఉచితంగా వైద్యాన్ని అందించబోతున్నాం. ఈ విషయం తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది రిషి సార్. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. పట్టు వదలకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఉన్నా సరే మీరు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలి అని ఎంతో సంకల్పంతో ఉన్నారు. మీ సంకల్ప బలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సార్. అందుకే పర్మిషన్స్ వచ్చాయి. మీరు చాలా కృషి చేసి పర్మిషన్స్ వచ్చేలా చేశారు అని ఇంకా బోర్డు మెంబర్స్ రిషిని పొగుడుతూ ఉంటారు. మనం అందరం కలిసికట్టుగా మెడికల్ హాస్పిటల్ కోసం, మెడికల్ కాలేజ్ కోసం, వాటి నిర్మాణాల కోసం కష్టపడి పనిచేయాలి అని అంటాడు రిషి. తప్పకుండా మీ వెనుక మేముంటాం సార్ అని అంటారు బోర్డు మెంబర్స్. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయాలని మీరెంతో తాపత్రయపడుతున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. మీకు మేము ఎల్లప్పుడూ మా సహకారాన్ని అందిస్తాం సార్. మనందరం కలిసికట్టుగా మెడికల్ హాస్పిటల్ నిర్మాణానికి, మెడికల్ కాలేజ్ నిర్మాణానికి కృషి చేద్దాం సార్ అని అంటారు బోర్డు మెంబర్స్. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరందరూ కూడా ఇంత సపోర్టివ్గా ఉన్నారు. చాలా సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని అంటాడు రిషి. వాటిల్లో మమ్మల్ని కూడా భాగస్తుల్ని చేస్తున్నందుకు మీకే మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి రిషి సార్. మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి సార్ అని అంటారు బోర్డు మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ద మీటింగ్ ఈజ్ ఓవర్ అని అంటాడు రిషి. ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు. ఇంకా ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. జగతి పంపించిన ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది వసు. ఫైల్స్ చెక్ చేయడంలో బిజీ అయిపోయి టైంని అసలు పట్టించుకోదు వసు, టైమే చూసుకోదు. ఇంకా రిషి వసు క్యాబిన్కి వస్తాడు. హలో మేడం, మరీ అంత నిమగ్నమై వర్క్ చేసుకుంటున్నారు, టైం ఎంత అయిందో కూడా గమనించుకోరా అని అంటాడు రిషి. అయ్యో సార్, మీరెప్పుడు వచ్చారు? చూసుకోలేదు సార్, సారీ సార్ అని అంటుంది వసు. సార్ 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 అని 3 times అన్నావు, గుర్తుంటుంది కదా ఎన్నో అని అంటాడు రిషి నవ్వుతూ. హలో సార్, ఇక్కడ మీరు నాకు సారే, కాలేజ్లో సార్ అనే పిలవాలి, అవన్నీ ఇంట్లో వరకే, కాలేజ్లో మాత్రం సారే అని అంటుంది వసు. అవన్నీ నాకు తెలియదు, అవన్నీ నా దగ్గర కుదరవు. నా పొద్దుల బుక్కులోకి కొత్తగా 3 యాడ్ అయిపోయాయి అని నవ్వుతూ ఉంటాడు రిషి. మీ పొద్దుల బుక్కులో లెక్కలకి అంతమే లేదు, యాడ్ అవుతూనే ఉంటాయి అని నవ్వుతూ ఉంటుంది వసు. అలా చేస్తున్నావు నువ్వు అని అంటాడు రిషి నవ్వుతూ. ఇంతకీ ఏంటండి ఇటొచ్చారు అని అంటుంది వసు. ఏంటా, టైం చూస్తే తెలుస్తుంది ఎందుకు వచ్చానో అని అంటాడు రిషి. టైంకి మీరు రావడానికి సంబంధం ఏమిటో అని అంటుంది వసు. ఒకసారి చూస్తే ఏం సంబంధమో తెలుస్తుంది కదా అని అంటాడు రిషి. వసు టైం వంక చూస్తుంది. అయ్యో, నేను ఫైల్స్ చూస్తూ వర్క్లో పడి మర్చిపోయాను, సారీ అని అంటుంది వసు. నాకు సారీ వద్దు, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నువ్వు త్వరగా వస్తే చాలా ఆకలిస్తుంది, త్వరగా భోజనం చేద్దాం వసు అని అంటాడు రిషి గారాబంగా. ఇంకా వసు నవ్వుకుంటూ సరే వెళ్దాం పదండి, అత్తయ్య మావయ్య కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో అని అంటుంది వసు. నువ్వు ఎంతకీ రావట్లేదని వాళ్ళని నేనే లంచ్ చేసేయమన్నాను, నేను తీసుకొస్తానని నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వేమో బిజీగా ఫైల్స్ వర్క్ చూసుకుంటున్నావు, మనం వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ కూడా ఫినిష్ అయిపోతుంది అని అంటాడు రిషి. ఓ సారీ, వర్క్లో పడి నేను చూసుకోలేదు టైము, సారీ, పదండి వెళ్దాం, చాలా ఆకలిగా ఉందన్నారు కదా అని అంటుంది వసు.
వెళ్దాం పదా అని రిషి వసు చేపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి లంచ్ చేయడానికి వెళ్తారు. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.